కాషాయ జెండా ఎగరవేయడం ఏంటి రామ మందిరం మీద అని చెప్పేసి సార్ ఎవరన్నారు రామ మందిరం కాషాయ జెండా ఎగరకపోతే ఎర్ర జెండా ఎగరేస్తారా? నాకు అర్థం కాదు. కాషాయ జెండా అంటే భారతీయ జనతా పార్టీ చెప్పారు కాషాయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా అని. మీకు రాంగ్ నోషన్స్ ఉండకూడదండి. ఇప్పుడు కాషాయ జెండా కాషాయ రంగు అనేది హిందూ మతంలో భాగం అండి. అది ఇప్పుడు బీజేపీ జెండా ఎగరేశారా రామ మందిరం పైన? కాషాయ జెండా ఎగరితే దేవాలయాల మీద ఏ జెండా ఎగరేస్తారు? ఎర్ర జెండా ఎగరేస్తారా అండి? ఎర్ర జెండా ఎగరేసి ఎర్ర జెండా ఎన్ని ఇళ్ళ పాటలు పాడతారా? అలా అసలు మనం ఆశ్చర్యంగా ఉంటుంది ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ విన్నాం. కాషాయ జెండా ఎగరేయకపోతే ఏ జెండా ఎగరేస్తారు? కాంగ్రెస్ వేరే జెండా ఎగరేయలేరు కదా. దేవుని కాషాయం ఈజ్ నాట్ బీజేపీ కలర్. రాంగ్ నోషన్ ఉండకూడదు మనకు. సాఫ్రన్ ఈజ్ నాట్ బీజేపీ కలర్ కదా. సాఫ్రన్ అనేది హిందూ ధార్మిక ఆధ్యాత్మిక కలర్. హిందూ మెజారిటేరియన్ పాలిటిక్స్, హిందూ రిలీజియన్ ఉపయోగించి రాజకీయాలు చేయాలనుకున్న బీజేపీ ఆ కలర్ను తీసుకోవచ్చు. బట్ రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్ పోలీస్ స్టేషన్లో కూడా వాడతారు, కమ్యూనిస్టులు కూడా వాడతారు. అంటే కమ్యూనిస్టు పోలీసులా కలర్కు కొన్ని సింబాలిజం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెవల్యూషన్కు సింబల్గా రెడ్ కలర్ వాడతారు. దట్ డజంట్ మీన్ ఇక రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళంతా రెవల్యూషనరీస్ కారు. అందువల్ల మనకు కాషాయ జెండా ఎగరేయకపోతే ఏ జెండా ఎగరేస్తారండి? పాకిస్తాన్ అభ్యంతరం చెప్పి దానికి కాదు. కాషాయ జెండా ఎగరేసేందుకు పాకిస్తాన్ ఎందుకు అభ్యంతరం చెప్తుంది? లేకుంటే మీకు మోడీ ప్రారంభించిన అభ్యంతరం చెప్పరు కదా. అభ్యంతరం చెప్పింది బాబ్రీ మసీద్ కూల్చి రామాలయం కట్టారనేది వాళ్ళ